బాబును వెంకటేశ్వరుడు ఎందుకు కాపాడాడంటే జగన్ వినాలి. లక్ష్మీ పార్వతి కొత్త కథ. సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆదివారం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ ప్లీనరీ రెండవ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్థసారథి వైసీపీ నాయకుల మీద దాడులపై తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని లక్ష్మీ పార్వతి బలపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చంద్రబాబు పాపిష్టి వ్యక్తి అని, పాపాత్ముడి పాలన అని మండిపడ్డారు. ఆయన పాపాత్ముడు కాబట్టే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు ఆయనను తన వద్ద చావనీయలేదని అన్నారు. అల్లుడి గురించి అత్తనే చెప్పాలని అన్నారు. చంద్రబాబు నాయుడు పాపాత్ముడు కాబట్టే గతంలో ఆయన పాలించిన 9 ఏళ్లలో ఒక్క ఏడాది కూడా వర్షం పడలేదని లక్ష్మీ పార్వతి అన్నారు. వైఎస్ఆర్ పుణ్యాత్ముడు కాబట్టే చనిపోయిన ప్రజల హృదయాల్లో నిలిచారని అన్నారు. చంద్రబాబు పాపాత్ముడి పాలన కొనసాగుతోందని అన్నారు. వైఎస్ఆర్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా వర్షం వచ్చిందని అన్నారు. ప్రజల హృదయాల్లో ఆయన దేవుడని అన్నారు. చంద్రబాబు ఆస్తులపై స్టే తెచ్చుకున్నారని, అది తెచ్చుకున్న 6 గంటల్లోనే ఎన్టీఆర్కు గుండెపోటు వచ్చిందని లక్ష్మీ పార్వతి అన్నారు. తన భర్త ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు హత్య రాజకీయాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. వంగవీటి రంగ హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతిపై అనుమానాలున్నాయని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాపులకు హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎదురు తిరిగే వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. అలిపిరి వద్ద బాంబు బ్లాస్ట్ ప్రమాదంలో తాను ప్రాణాలతో బయటపడ్డానని, తాను ఈ రాష్ట్రానికి ఇంకా ఏదో చేయాలని వెంకటేశ్వర స్వామి భావించారు కాబట్టి తనను కాపాడాడని చంద్రబాబు ఓ సభలో చెబుతూ ఉంటే విన్నానని, కానీ అసలు విషయం అది కాదని లక్ష్మీ పార్వతి అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఓ భక్తుడికి కలలో వచ్చి చంద్రబాబును ఎందుకు కాపాడాడో చెప్పారని ఆమె వివరించారు. ఏదో పని చేయాలని చంద్రబాబును నేను కాపాడానని చెబుతున్నాడని, కానీ అటువంటి పాపిష్టి తన వద్ద చనిపోతే అక్కడ అతనికి సమాధి కడతారని, తన వద్దకు వచ్చే భక్తులు ఆ పాపిష్టి సమాధి చూసుకుంటూ వస్తారని, అలాంటి పాపాత్ముడి సమాధి తనకు దగ్గర వద్దని, అందుకే కాపాడానని వెంకటేశ్వర స్వామి ఆ భక్తుడి కలలో చెప్పాడని లక్ష్మీ పార్వతి అన్నారు.